హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. ఆయన ఎప్పుడు ముందు చూపు కలిగినటువంటి పొలిటీషియన్. అందుకే గత 4 ఏళ్ల నుంచి కూడా మీరు పిల్లల్ని కనండి అని చెప్తూ ఉన్నారు. జనాభా సంఖ్య రాబోయేటువంటి రోజుల్లో తగ్గబోతుంది, వృద్ధుల సంఖ్య పెరగబోతుంది, కొత్త తరం రావాలి, కొత్త తరం తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రతి సమావేశంలో కూడా, ప్రతి సభల్లో కూడా, ఈవెన్ 2024 ఎన్నికల సభల్లో కూడా ఆ విషయం చెప్పారు ఆయన. ఒకప్పుడు ఆయనే జనాభా నియంత్రణని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనాభా నియంత్రించాలి అనేటువంటి దాంట్లో ముందున్నారు ఆయన. 95 నుంచి 2004 వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణలో ఇద్దరు వద్దు ఒక్కళ్ళు ముద్దు అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇద్దరు ముద్దు అని చెప్తూ ఉన్నారు. ఒక్కళ్ళు వద్దు ఇద్దరు ముద్దు అని చెబుతున్నారు. కనీసం ఇద్దరినన్నా మీరు కనండి అని చెప్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడు ఒకళ్ళతోటి సరిపెట్టుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి భవిష్యత్తు కోసం. ఏంటంటే స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లల్ని మీరు కలిగి ఉండాలి అనేటువంటి నిబంధన ఇప్పుడు పెడుతూ ఉన్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే పిల్లలు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అని చెప్పేసి ఒక చట్టాన్ని అప్పట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాన్ని లిఫ్ట్ చేసేసారు. ఆ చట్టాన్ని మార్చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన గురువారం జరిగినటువంటి ఒక రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంత కఠినమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి యువకులు రాబోయేటువంటి రోజుల్లో వృద్ధులుగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మళ్ళా రావట్లేదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో దానికి అనుగుణంగానే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. సంతాన సాఫల్య కేంద్రాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. లాస్ట్కి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళల్లో ప్రతి 10 మందిలో 3కి పిల్లలు పుట్టడం లేదనేది సర్వే చెప్తోంది ఇప్పుడున్నటువంటి రిజల్ట్. అంటే దాదాపుగా 30% కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకి పిల్లలు పుట్టడం లేదు. దానికి రకరకాల కారణాలు, పని ఒత్తిడి కారణం, అలాగే ఆడ్ టైమ్స్లో వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి, పౌష్టికాహారం లేకపోవటం, అలాగే ఆహారంలో కల్తీలు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన చెప్తుంది ఏంటంటే, మటను చికెను వీటినన్నీ తిన్నందువల్ల, నాన్ వెజిటేరియన్ తిన్నందువలన ఆ నాన్ వెజ్లో స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దాని కారణంగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, పిల్లలు పుట్టడం లేదని ఆయన చెప్తున్నారు. అలాగే మద్యం తాగేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని కారణంగా కూడా శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. అలాగే పిల్లలు పుట్టేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన ఆర్ఎస్ఎస్ సభల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సభల్లో ప్రతి సభల్లో కూడా ఆయన కూడా ఇదే చెప్తున్నారు. మోహన్ భగవత్ గారు కూడా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంది, హిందువులు కనుక మద్యం మాంసం మానుకోకపోతే అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారు. సరే, ఆయన యాంగిల్లో ఆయన చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి ఆయన చెప్తూ ఉన్నారు. భారతదేశం యొక్క జనాభా రాబోయేటువంటి రోజుల్లో 2047కి ఈ వృద్ధి రేట్ అనేది తగ్గిపోతుంది అనేది ఒకటి. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక 2047 కల్లా కొత్త జనరేషన్ చాలా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాను లెక్కేస్తే దాదాపు 5 కోట్లకు పైగా ఉన్నారు. బట్ రాబోయేటువంటి 10 ఇయర్స్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, యువకుల సంఖ్య తగ్గుతుంది అని చెప్తున్నారు. దాని కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి మానవ వనరులు లేకపోతే దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, శ్రమశక్తి తగ్గిపోతుంది, ఫలితంగా ఆదాయం కూడా ప్రభుత్వానికి తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోయినప్పుడు అప్పులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పులు రానటువంటి పరిస్థితులు అసలు ప్రభుత్వమే నడవదు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి వెళ్లకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు.
కాన్సన్ట్రేషన్ చేసి 2047 విజన్ తయారు చేశారు. ఆ 2047 విజన్లో కేవలం జీడిపి కాదు, గతంలో జీడిపి లెక్కలు చెప్పేవాళ్ళు, తర్వాత వృద్ధి రేటు చెప్పేవాళ్ళు, కానీ వాటికంటే కూడా హ్యాపీగా ఉండేటువంటి హ్యాపీ ఇండెక్స్లో ముందుండాలి అని అంటున్నారు ఆయన. అలాగే మానవ అభివృద్ధి సూచికలో ముందుండాలి అని అంటున్నారు. అంటే రియల్ గ్రోత్ చూడాలి, హ్యాపీ ఏపీ ఉండాలి అనేది భావిస్తున్నారండి. అందుకే అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, సంతాన సాఫల్యం అనేది కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయని అంటే ఇవాళ పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి. పిల్లలు పుట్టాలంటే హ్యాపీగా ఉండాలి సొసైటీ హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ ఇండెక్స్లో ముందుండాలి ఆంధ్రప్రదేశ్. అది ముందుండాలంటే కనుక ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ వేవ్స్ ఉండాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఒకవైపు ఆర్థిక అంశాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. ఆర్థిక అంశాలను సూచిస్తూ 2047 కల్లా 348 లక్షల కోట్లు, సుమారుగా 350 లక్షల కోట్లు అనుకోండి, 348 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాబోయేటువంటి రోజుల్లో వస్తుంది 2047 అని ఆయన చెప్తూ ఉన్నారు ఆయన. సో ఆ రేంజ్లో ఆ బడ్జెట్ పెరగాలి అని అంటే కనుక, రెవెన్యూ పెరగాలంటే కనుక డెఫినెట్గా ఇద్దరు పిల్లలు అయితే కనీసం ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. బట్ ఒకవైపు ఏమో పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉందని చెప్పి తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి. లాస్ట్ బిఫోర్ ఇయర్ వరకు కూడా 20% ఉంటే ఒక్కసారిగా అది ఇప్పుడు 30% పెరిగింది. 30% ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, సంతానం లేనటువంటి దంపతులు ఉన్నారు. సో అందుకే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు పెడుతున్నారు, వాటి ద్వారా పిల్లలు కలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాటి సక్సెస్ రేట్ కూడా పెద్దగా లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత సొసైటీకి ఏం కావాలి, రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా చక్కదిద్దుకోవాలి, ఏ విధంగా పరిపుష్టం చేసుకోవాలి, కనీసం ఆదాయం లేకపోయినప్పటికీ, మిగులు బడ్జెట్ లేకపోయినప్పటికీ అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని నడిపించేటువంటి పరిస్థితి రావాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకే అన్ని కోణాల నుంచి ఆలోచించి ఇద్దరు ముద్దు అనేటువంటి ఒక స్లోగన్ను తీసుకున్నారు. ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అవకాశం ఉంటుంది. ఒక్కళ్ళు కలిగినటువంటి దంపతులకు, ఒక్కళ్ళ సంతానం ఉండేటువంటి వాళ్ళకి పోటీ చేసేటువంటి అర్హత తీసేస్తున్నామని చెప్పి ఆయన చట్టం రూపంలో తీసుకురాబోతూ ఉన్నారు. ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే కారణం ఇది, కొత్త జనరేషన్ రావట్లేదు అనేటువంటి. అయితే ఈ చట్టం ఎప్పుడైతే తీసుకొస్తారో ఆ డేట్ నుంచి కట్ ఆఫ్ డేట్ అది పెట్టి, ఆ డేట్ తర్వాత ఇద్దరు పిల్లలు లేనటువంటి వాళ్ళు అనర్హులు స్థానిక సంస్థలో పోటీ చేయడానికి అనేది ఆయన తీసుకురాబోతూ ఉన్నారు. సో ఆయన విజన్ మనం చూస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ని చూస్తున్నాం, తెలంగాణ భూముల రేట్లు చూస్తున్నాం. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం 2020 విజన్ను తయారు చేసి ఆయన ఇప్పుడు వాటి ఫలాల్ని తెలంగాణ ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన విజన్ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన పిల్లల గురించి చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఆ సమస్య తీవ్రం కాబోతుందని చెప్పి మనం గ్రహించాలి. అందుకే ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే స్థానిక సంస్థలో పోటీ చేయాలంటే అనేది దిశగా ఆలోచిస్తున్నారు. 348 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఆలోచన నెరవేరాలంటే 26 రంగాలకు సంబంధించినటువంటి పాలసీలను కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఆ పాలసీలన్నింటినీ కూడా యాస్టీజ్గా అమలు చేయగలిగితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆయన లక్ష్యాన్ని చేరుకోగలరు అనేది ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. మరి మీరు చంద్రబాబు గారి యొక్క విజన్ను నమ్ముతారా? చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అమలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.